ఛాలెంజ్ లో భాగంగా ప్రెస్ క్లబ్ కు బయలుదేరే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఒకసారి చూద్దాం. మొన్న ముఖ్యమంత్రి గారు ముచ్చటపడి కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, ఎక్కడ చర్చకు వస్తారో రండి అని ముఖ్యమంత్రి గారు ముచ్చటపడితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సవాల్ను మేము స్వీకరిస్తున్నామని చెప్పి, మరి కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ వస్తారా అంటే నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు, మేము సరిపోతామని చెప్పి ఆయన సవాల్ను మేము స్వీకరించి ముఖ్యమంత్రి గారికి అదే రోజు నేను విజ్ఞప్తి చేసిన, అయ్యా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం, అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వస్తాం, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే ప్యాలెస్కి వస్తాం, లేదా సెక్రటేరియట్లో పెడితే సెక్రటేరియట్కి వస్తాం, అంబేద్కర్ కాడ చర్చ పెడతానంటే ఆడికి వస్తాం. ఇక ఏది కాదు నువ్వు తప్పించుకుంటావని మాకు తెలుసు కాబట్టి మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం. ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి, 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. ఇక చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై, మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం, రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా. అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు, ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైతుల సబ్జెక్ట్ కానీ, తెలంగాణ యువత సబ్జెక్ట్ కానీ, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో ఛాయ్ అడ్డా మీద ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. దాని గురించి కూడా మేము సిద్ధమే. మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని, ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా, ఏ తేదీ చెప్పినా, ఏ రోజు చెప్పినా, ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ, చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు, రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేస్తాం. 18 నెలలుగా రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతుందన్నారు కేటీఆర్. అడ్డగోలు హామీలతో రైతులతో సహా అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని అన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని రేవంత్ సవాల్ చేశారని, చర్చకు ఎక్కడికి వస్తారో రమ్మని రేవంత్ సవాల్ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చ పెట్టరని, పెట్టినా మైక్ ఇవ్వరని అన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్నారన్న కేటీఆర్, ముఖ్యమంత్రి అవసరం లేదు, ఏ మంత్రి వచ్చినా సరే అన్నారు. బాధ్యత గల మంత్రి వచ్చినా చర్చకు సిద్ధమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి మాట నిలుపుకొని ఇవాళ కాకపోయినా ఎప్పుడైనా చర్చకు వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మైక్ కట్ కాకుండా అవకాశం ఇస్తామని మాట ఇస్తేనే అసెంబ్లీలో కూడా చర్చకు వస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే ఇటు కేటీఆర్ అలాగే రేవంత్ చేసిన సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్యనైతే ఇటు రైతు సంక్షేమంపై చర్చకు రావాలని అయితే సవాల్ విసిరారు. సో ప్రస్తుతం సోమాజీ ప్రెస్ క్లబ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలని కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు వెళ్లేందుకు బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే మరి కాసేపట్లో అంటే 10-15 నిమిషాల వ్యవధిలోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు రానున్నారు కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా వస్తారు. అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా రైతు అంశాలపై చర్చించేందుకు దమ్ముంటే రేవంత్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. కాబట్టి సో ఆయన రాలేకపోతే, ఆయన ఢిల్లీలో ఉన్నారని మాకు సమాచారం అందుతుంది. సో ఆయన రాలేకపోతే మాత్రం వ్యవసాయ శాఖ మంత్రినైనా చర్చకు పంపించండి అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లే సమయంలో తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. అయితే అనేక అంశాలు చెప్తూ వస్తున్నారు ఆయన మీడియా సమావేశంలో. అంటే ఏంటి, రైతు భరోసాకు సంబంధించి
దేశంలో ఎన్నడూ చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతు భరోసా ఇచ్చాము రైతులకు అని చెప్పేసి గొప్పలు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో దాదాపుగా 678 మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ లిస్ట్ అంతా కూడా నా దగ్గర ఉంది. సో రాష్ట్ర రైతులకు సంబంధించి అంశంతో పాటుగా కొడంగల్ నియోజకవర్గంలో ఎంతమందికి రైతు భరోసా అందింది అనే దానిపైన కూడా దమ్ముంటే వ్యవసాయ శాఖ మంత్రి అయినా సరే చర్చకు వస్తే ప్రతిదీ కూడా ఆధారాలతో సహా నేను చూపిస్తానని చెప్పేసి కూడా కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. ఆయన అక్కడ మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బయలుదేరారు. సో ఆల్రెడీ 5-10 నిమిషాల వ్యవధిలోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వస్తారు. అయితే కేటీఆర్ చేసినటువంటి సవాళ్లు ముఖ్యంగా అంటే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో రైతులకు బీఆర్ఎస్ పార్టీ చేసిన మేలు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ 18 ఏళ్ల పాలన అంటే ఎందుకు అంటే అంత తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా 100 రోజుల్లోనే ఆనాడు ఎన్నికల సమయంలో రైతుల్ని వంచి మోసం చేశారు. రైతులకు అనేక హామీలు ఇచ్చారు, ఓట్లు దండుకున్నారు. 100 రోజుల్లోనే రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి రైతులను మోసం చేసిందని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కేటీఆర్ అదే చెప్తున్నారు. సో దానిలో భాగంగా ఈ యొక్క 18 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగంగా అసలు రైతులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది ఎంత ఏంటి అనేది చర్చకు రావాలి. ప్రతిదీ కూడా నా దగ్గర ఆధారం ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి ముఖ్యంగా? సో అందుకు వ్యవసాయ శాఖ మంత్రి చర్చకు వచ్చిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు నేను రెడీ అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. కాబట్టి 5-10 నిమిషాల వ్యవధిలోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మరి చూడాలి మరి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా చర్చకు అంటే కేటీఆర్ సవాల్ని స్వీకరించి మరి ఎవరైనా వస్తారా, లేదంటే కేటీఆర్ చూసి 1 గంటన్నర పాటు అక్కడే ఎవరైనా వచ్చేందుకు చూసిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడతారు ఏందనేది కూడా మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కేటీఆర్ అయితే మాత్రం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బయలుదేరారు. సైదులో ఇటు మాజీ మంత్రి కేటీఆర్ అయితే చెప్తున్నారు, ముఖ్యమంత్రి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకపోయినా ఎవరైనా మంత్రులు వచ్చినా మేము చర్చకు సిద్ధం అంటున్నారు. సో కాంగ్రెస్ తరఫున ఎవరైనా మంత్రులు వచ్చే ఛాన్స్ అక్కడ ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతం అయితే శాలిని ఇక్కడ ఏం కనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఎవరు కూడా సమాజగూడ ప్రెస్ క్లబ్ వైపు వచ్చేటట్టు ఏం కూడా ఇక్కడ దరిదాపులో కూడా కనిపించడం లేదు. ఎందుకంటే వాస్తవంగా కేటీఆర్ సవాళ్ళు ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పైన సవాళ్ళు ఇచ్చిన తర్వాత కొందరు స్పందించారు. వాస్తవంగా అంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు స్పందించారు. అంటే కేటీఆర్ సవాళ్ళను మేము స్వీకరిస్తున్నాం, కేటీఆర్ ఏదైతే అంశాలు చర్చకు రావాలని సవాల్ ఇచ్చినారో రేవంత్ రెడ్డి అవసరం లేదు, మేము చాలా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అన్నారు. మరి ఎమ్మెల్యేలైనా వస్తారా అనేది కూడా మనకి ఇక్కడ ప్రశ్న. కాకపోతే చూడాలి మరి. ఇప్పుడు కేటీఆర్ 11 గంటలకు ఎగ్జాక్ట్ గా నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉంటానని చెప్పేసి అన్నారు కాబట్టి ఆల్రెడీ సమయం కూడా దాటిపోయింది కాబట్టి సో అంటే ట్రాఫిక్ ఇబ్బంది వల్ల కొంత లేట్ అయింది. సో మరి కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వస్తారు కాబట్టి సో చూడాలి మరి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేలైనా మరి కేటీఆర్ సవాళ్ళను స్వీకరించారు కాబట్టి చర్చకు వాళ్ళైనా వస్తారా, లేకపోతే కేటీఆర్ ఏమంటున్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆయన రావడం నాకు తెలుసు, సో మరి అవసరమైతే వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా కూడా నేను చర్చకు సిద్ధం అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అయినా వస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలైనా మరి చర్చకు వస్తారా అనేది కూడా మనకైతే తెలియాల్సింది. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే వారు ఎవరు కూడా ఇక్కడికి దరిదాపులు కూడా వచ్చే ప్రసక్తి లేదు, రారు అని చెప్పేసి కూడా మనకి సమాచారం. కాకపోతే కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా 1 గంటన్నర పాటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనే ఉంటారు. మరి అంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూసిన తర్వాత ఒకవేళ వాళ్ళు రాకపోతే మాత్రం అక్కడ కేటీఆర్ మీడియాతో మరోసారి మాట్లాడే అవకాశం ఉంది. ఆ మీడియా సమావేశంలో కేటీఆర్ ఏం మాట్లాడతారు అన్నది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే ఆయన పదే ఒకటే చెప్తున్నారు. ఇంతకుముందు కూడా మీడియాతో కేటీఆర్ మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే అసెంబ్లీ వేదికగా మమ్మల్ని పదే 4-5 సార్లు చర్చకు రావాలి, నీటి జలాల వాటా విషయంలో అయినా సరే రైతుల అంశాలను చర్చించేందుకు రావాలని చెప్పేసి సవాళ్ళు మా పైన కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి విసిరారు కాబట్టి సో ఆ సవాళ్ళు మేము స్వీకరిస్తాం. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టినా మేము వస్తాం. కాకపోతే ఏంటి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన టైం మాకు ఇవ్వాలి, అదే విధంగా మా గొంతు నొక్కకూడదు. సో దాంతో పాటుగా కెమెరాలు కూడా మా వైపు ఉండాలి. అధికార పార్టీ సభ్యులు ఎంతసేపు మాట్లాడితే అంతే సమయం మాకు కూడా ఇస్తే ఖచ్చితంగా మేము అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా చర్చకు మేము కూడా సిద్ధం అంటున్నారు. కానీ ఆ సవాలైనా సరే రేవంత్ రెడ్డి నెరవేర్చడం లేదు. అసెంబ్లీ సాక్షిగా చర్చకు రమ్మంటారు, మాట మారుస్తారు. మాట మారడం రేవంత్ రెడ్డికి ఇప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా అలవాటే, ఆయనకున్న అలవాటే అది. మొదటి నుంచి కూడా మాట ఇస్తాడు, మాట మారుస్తాడు అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. సో మరి ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా రాకపోతే సో అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. దాని తర్వాత ఫర్దర్ గా కేటీఆర్ సవాల్ను స్వీకరించి మరి ఏమైనా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తే మాత్రం కొంత ఏదేమైనా సవాలే రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం కొంత సవాళ్ళు ప్రతి సవాళ్ళ మాత్రం రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా ఎడెక్కింది. అధికార ప్రతిపక్ష
ఆ సభ్యుల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైనట్టుగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే రైతులకు సంబంధించిన అంశాలు ముఖ్యంగా ఎవరేం చేశారు అసలు అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో దానిపైన చర్చించేందుకు, అదేవిధంగా నీటి జలాలపైన చర్చించేందుకు మాత్రం కొంత రాష్ట్ర రాజకీయాల్లో కొంత వాడివేడిగా అయితే మాత్రం ఈ యొక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య రాజకీయాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి తన సవాల్ ఇచ్చారు కాబట్టి సో మరి కాసేపట్లో మరి ఆయన కేటీఆర్ కూడా సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైనా ఇక్కడికి వస్తారా చర్చకు అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఒకవేళ వస్తే మాత్రం అంటే మనకి అందుతున్న సమాచారం అంటే రారని, సో ఒకవేళ వస్తే మాత్రం పరిస్థితులు కొంత అక్కడ ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ముందు పోలీసు బలగాలు మోహరించున్నాయి. సో ఏమైనా లాంటి ఇష్యూ అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా సరే అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవేళ కేటీఆర్ సవాల్ స్వీకరించి వచ్చినా కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే ఆ చర్చకు ఇద్దరిని కూడా కూర్చోబెడతారా హాల్లో అనేది కూడా కొంత ఏదైనా ఉత్కంఠంగా అయితే ఇక్కడ పరిస్థితులు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. చాలని రైట్, థ్యాంక్ యూ సైదులు.